ఈరోజు నేను పచ్చి కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఇందులో ఎంతోమంది చూపించిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అదే కడాయిలో పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయినాయి, జార్లు వేసుకున్నవి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని తగినంత మిక్సీ పట్టేస్తాను. ఇది కొంచెం గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి చాలా డ్రై ఉంది. ఇప్పుడు కొంచెం వేడి చేసిన వాటర్ పోస్తున్నాను. కొంచెం చల్లనీళ్ళు పోస్తే ఒకటే రోజు ఉంటుంది, కొంచెం బాయిల్ చేసిన నీళ్ళు వేస్తే 2-3 రోజులు ఉంటుంది. గ్రైండ్ అయిపోయింది కొబ్బరి పచ్చడి. ఒక బౌల్లో తీసుకుంటాను. ఇది మరీ మెత్తగా కావద్దు, కొంచెం కచ్చా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. దాన్ని బగారించుకుంటాను. అదే కడాయిలో బగారా సరిపడగా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడి అయిపోయింది. కొంచెం శనగపప్పు కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు సన్న ఆవాలు, దొడ్డు అయితే చాలా చేదొస్తాయి, సన్నవి వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చి. ఇది ఫ్రై కావాలి. అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కొబ్బరి పచ్చడి వేస్తున్నాం. శనగపప్పు చాలా బాగుంటుంది ఇందులో బగారాలకి. వేడివేడి అన్నంలో కొబ్బరి పచ్చడి రెడీ. చాలా బాగుంటుందండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.